చదువుకున్న చదువు ఆయనకు లాభం, ఆయన సంపాదించిన ఆస్తి ఆయనకు లాభం, ఆయనకున్న ఉద్యోగం ఆయనకు లాభం, ఆయనకున్న సొసైటీలో ఉన్న ఆయన పేరు ఆయనకు లాభం. ఎవరు ఉద్యోగం వద్దనుకుంటారు, ఎవరు కీర్తి ప్రశ్న వద్దనుకున్నారు, ఏవైతే లాభము అని మనం అనుకుంటామో అవి కూడా పౌలుకు లాభకరంగా ఉన్నాయి భౌతికంగా. వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాడు. ఒకే గురి, ఒకే గమ్యం, దాని కొరకే ప్రయాసపడ్డాడు, దాని కొరకే గురి యొద్దకే పరిగెత్తినాడు. అందుకే ఆ బహుమానం పొందుకున్నాడు. అంటాడు కదా, నేను ఇదివరకే ఇదిగో నా యొక్క పరుగు పందెము తుది ముట్టించిన 4:7 అంటాడు, తిమోతికి రాస్తా అంటాడు, విశ్వాసం నేను కాపాడుకున్నా, నా కొరకై జీవ కిరీటము నా ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. నాకున్న ఈ కిరీటాలు వద్దు, ఈ లోకంలో నాకెన్నో కిరీటాలు ఉండొచ్చు, నేను చదువుకున్న చదువుకు ఇవన్నీ నష్టపరుచుకున్నా, నా కొరకే నా ప్రభు